సూర్యనారాయణమూర్తిని అలా మీరు బాహ్యనేత్రములు మూసి లోపల ధ్యానం చెయ్యవలసిన అవసరం లేదు. ఈ కంటికి దొరికేటటువంటి పరబ్రహ్మ స్వరూపము మనోనేత్రముతో ఊహ చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రత్యక్షంగా భగవానుణ్ణి పరబ్రహ్మాన్ని దర్శనం చేస్తూ ఉపాసన చెయ్యడానికి వీలైనటువంటి రూపము ఈ లోకమునందు ఉన్నది ఒకే ఒక్కటి సూర్య భగవానుడు. అటువంటి సూర్యుడు కళ్ళ ముందు ఒక వెలుగుల ముద్దగా కనపడుతున్నాడు. అలా వెలుగుల ముద్దగా కనపడుతున్నటువంటి సూర్య మండల అంతర్నివాసి అయినటువంటి ఏ పరబ్రహ్మము యొక్క స్వరూపము అన్ని రూపములను ఆయనలోకి తీసుకొని అన్ని రూపముల యొక్క వైభవాన్ని ఒక్క బింబంలోంచి పైకి ప్రకటనం చేస్తోందో, మీరు శివుడు అంటారా, ఆయనలోంచే ప్రకటనమవుతాడు. విష్ణు అంటారా, ఆయనలోంచే. బ్రహ్మ అంటారా, ఆయనలోంచే. స్కందుడు అంటారా, ఆయనలోంచే. తపింపచేయడం అంటారా, ఆయనలోంచే. యముడంటారా, ఆయనలోంచే. అశ్వినులంటారా, ఆయనలోంచే. ఋతువులంటారా, ఆయనలోంచే. దిక్పాలులంటారా, ఆయనలోంచే. మీరు ఏమన్నా ఆయనలోంచే. అన్నీ ఆయనలోంచే, ఆయన యొక్క గుణ వైభవంగా ఆయన ప్రకాశంలోంచి వస్తుంటాయి. అది అన్వయం చేయడం ఆదిత్య హృదయం. మీరు ఆ భావనతో ఒక్కసారి ఆదిత్య హృదయం యొక్క వైభవాన్ని తెలుసుకుని అసలు ఆ బింబం ముందు నిలబడ్డారనుకోండి, ప్రాతకాలంలో ఒక పొంగు వస్తుంది లోపల నుంచి. అందుకే ఉద్యద్భాను సహస్రాభా అంటారు లలితా సహస్రనామంలో. ఉత్ అంటే పైకి లేవడం. అసలు సూర్యనారాయణమూర్తి యొక్క ఉదయం అయింది, ఆయన వస్తున్నాడు అనేటప్పటికీ లోకానికి ఉండే లక్షణం ఏమిటంటే ఉత్తు లేస్తాయి.